జై శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి జై. ఈరోజు మన వీడియో వచ్చి విష్ణుమలకల వారి ఇలవేలు పైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపుల్లో 5వ రోజు సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో మాత పెళ్ళి సందడి, మాతకి పెళ్ళి సందడి ఈ కార్యక్రమాలు ఈ వీడియోలో చూపించబోతున్నాము. గోత్రికులందరూ, ఆడపడుచులందరూ, ఫ్యామిలీలతో అందరూ వచ్చి వేయం చేయించున్నారు. ఈ పెళ్లి కొడుకుని తీసుకురావటం, పెళ్లి కూతురుని తీసుకురావటం, ఈ పెళ్లి తత్వంతో అంతా ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాము. ఇకపోతే ఈ విష్ణుమలకల వారి ఇలవేలుపైన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి కొలుపులు అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా వేమూరు మండలం పెరవల గ్రామంలో వేంచేసి ఉన్న దేవర విష్ణుమలకల వారి ఇలవేలుపైన అమ్మవారికి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమాలు మొదలుపెట్టినారు. మొన్న మే నెల 4వ తేదీన ఉదయం పూట నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా కార్యక్రమాలు అనేది ఈ పమ్మల వాళ్ళ సహాయంతో వాళ్ళు ఒక రోజుకు ఒక ఇంట్రక్షన్స్ కాడికే ఎలా చేయాలి, ఏంటి చేయాలి, స్నానాలు కానించి అమ్మవారి స్నానాలు కానీ, ఊరేగింపులు కానీ, తర్వాత బియ్యం కలపటం కానీ, బొమ్మల ఇటాలు కానీ, తర్వాత ఆడపడుచులు వచ్చి ఒడ్లు దంచడం అంట, ఇవన్నీ ఎలాంటి మరెన్నో కార్యక్రమాలు పమ్మలాళ్ళు సహాయంతో ఈ వీళ్ళు గుడి మీద కార్యకర్తలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తే ఈ మధ్యలో ఈ పేగు చుట్టటము, మళ్ళీ ఏమన్నా ఇంకా మాత మైలు అంటారు. ఇలాంటివి ఎన్నెన్నో ఈ కొలుపుల్లో అనేక ఘట్టాలున్నాయి. ఈ ఘట్టంలో ఇది 5వ రోజు ఘట్టము. 5వ రోజు ఘట్టంలో మాతది ఒక పెళ్ళి అనేది ఒక ఘట్టము. ఇలా ట్రెడిషన్ ఆచారాల ప్రకారం హిందూ సంప్రదాయాల ఆచారం గత ఎన్నో సంవత్సరాల నుంచో పెద్దలు నిర్వహించినదే ఫాలో అవుతూ ఈ పంబలాళ్ళు ఈ గ్రామాల్లో, విలేజుల్లో వాళ్ళ గోత్రికులందరూ కలిసి ఒక్కొక్క టెంపుల్ దగ్గర వాళ్ళ గోత్రికుల్లో ఇలా జరుపుకోవటం ఆనవాతిగా నడుస్తున్నది. ఆ కార్యక్రమాలు ఇండియన్ ట్రెడిషనల్ ఆనవాతిని మనము ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాము. ఈ అప్డేటింగ్ టైంలో కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇంకా వెనకటాళ్ళు పెద్దలు ఉండారు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయని మనం బలంగా కూర్చున్నాము. ఇవాళ జనరేషన్లో 7 రోజులు చేయటం అంటే 7 రోజులు అక్కడ స్పెండ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడో దూరం నుంచి గోత్రికులందరూ దూరం నుంచి వచ్చి, బంధువులు వచ్చి అక్కడ ఆడపడుచులు కానీ ఉండటం అనేది సాధ్యపడే విషయం. కానీ ఈ పెద్దల ఇక ఫైనల్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నదో చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళి కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటనేది వీడియోలోకి వెళ్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మనము వీడియోలోకి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలు చూసే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. బాయ్. ఈ మైగ్రాన్ ఏరియా ఆంధ్ర రాష్ట్రం
పంతులు గారు రావాలి. మరి కింద అందరు కింద అందరూ నువ్వే ఉన్నాడు 6 అడుగులు 6 అడుగులు ముళ్ళెట్టిది ఇంటికెళ్ళి జాగ్రత్త. రమ్ము రమ్ము రావాలి రమ్ము. పట్టేది వెనక్కి ముందు పోతుంది. గాలి పెట్టారండి. కూర్చో. అమ్మా పిల్లవాడు జాగ్రత్త తల్లి తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అమ్మా శుతిమాత్ర బ్యానం కొద్దిగా జాగ్రత్త. బంగారం రాదు. అలాగే కృష్ణమలగ గారి కుటుంబ సభ్యులకు మనం కూర్చోండి కాసేపు. అసలు మాట కళ్యాణం ఏమిటి, విధి విధానం ఏంటని చెప్పుద్ది. మంగళ హుషారుగా ఉన్నాం. మురుగున్న ఆమె అయిపోయింది. రమ్ము రమ్ము డీజే రావాలి. డీజే రమ్ము.
ఈ లోపల గంటలను మార్చుకోండి అయ్యా. పిల్లలకు విద్యార్థులు రోజు మొత్తానికి లవ్ కట్టిపోయిన అబ్బాయిలది కారు కూడా దొరుకుతుంది పైన అబ్బో రూపు కట్టితే తెచ్చారు బంగారంతో ఆడు ఓయబ్బో చెయ్యి వదిలిపెట్టట్లేదు తిరగాడు అమ్మాయిని కలిసిపోయి ఆ పసుపు కొనుగోలు కడిగించి పసుపు పోసి బొట్లు పెట్టి ఏది సాంబార్ ఎందుకో అదే అమ్మవారికి మధ్యలో కావాలా సాగదీస్తాను కానీ పెళ్లి కాకుండా గ్లాసం తీయబ్బా
అయితే అయ్యా గురుగారు బంగారు గారు అయ్యా మహానుభావుడు ఉన్నారంట. ఎవరండి? ఎవరో కాదయ్యా. ఎవరా మీరు? దండగిరిరాజు. ఆ యొక్క దండగిరిరాజు గారికి ఆ యొక్క రేణుకమ్మనే పుత్ర సంతానం కలిగినది. అయితే అయితే అలరభోగతి పట్నం వేలుగడి వేస్తున్నాడంట. ఎవరండి? ఎవరంటావా? మహానుభావుడు దండగిరిరాజు. దండగిరిరాజుగా ఒక చెల్లెలు ఉన్నది. ఎవరా చెల్లెలు? నిజాయితీలు రాట్లేదు. ఎవరో చెల్లెలు వెనకపోతే ఎవరో చెల్లెలు అంటే జలగన్న పార్వతి ఉన్నది. అయితే అయితే జలగన్న పార్వతికి 5 కుమారులు ఉన్నారు. ఎవరండి? ఎవరెవరు అంటావా? నీలమాముని, పారమాముని, రుద్రాక్షమాముని, సాధారణ గతిలో జన్మించాడు సత్యనారాయణ జన్మకుడు. సత్యనారాయణ జన్మకుడు ఏమే మహానుభావుడు. అందుకే సర్కారు అక్కడికి వచ్చింది. సూర్యుడు ఎట్లా ఉన్నాడు? సర్కారు అప్పుడు తొలతలం వెళ్తున్నాడు. బాగా మేసాలు లేకపోయినా మేసాలు తిప్పు అంటున్నాడు. నట్టబెట్టి తిప్పుతారు అనుకుంటున్నాను నేను. అత్తగారు అయితే బంగారు సభలో జన్మించాడు సత్యనారాయణ జన్మకుడు. పెళ్ళిడికి పెరిగి ఉన్నారు. ఎవరండి? ఎవరంటావా? సాధారణ సభలో జన్మించాడు సత్యమైన జన్మకుడు. ఎవరా? ఏనే మహానుభావుడు. అబ్బాయి మీకల్లా చెప్పారు. తెలుపుడు కదా నాకన్నా చెప్తారు. అమ్మాయికల్లా మీరు సిగ్గుపడతాంలే. అయితే ఏ రాజ్యం వెళ్దామయ్యా? అయ్యా ఏ రాజ్యం వెళ్దాం? ఏ రాజ్యం వెళ్ళండి? జగన్న పార్వతి అంటుంది. ఎవరే? అయ్యా అయ్యా హలగారు అయ్యా అత్తగారు ఏ రాజ్యం వెళ్దాం? ఏ రాజ్యం వెళ్దాం? ఏ పట్నం వెళ్దాం? ఏ పట్నం వెళ్ళా? ఏ పట్నం వెళ్దాం? ఏ పట్నం వెళ్ళినా కూడా ఎందుకన్నా మనకి ఇంతమంది జరగండి. మన కుమారుడు అన్నాడు. ఎత్తు ఎవరు? మహానుభావుడు. సాధారణ సభలో జన్మించాడు సత్యమైన జన్మకుడు. ఎక్కడికో ఏదైందమ్మా మా అన్నగారి కూతురుంటే మీ అన్నగారి పుత్రుడు ఆమె రేణుకమ్మ. మీ తల్లిదండ్రి రేణుక పుట్టింది అమ్మగారికి. అబ్బే లైన్లో ఉన్నారు. పెళ్ళికోరు తండ్రి గారు అన్నగారి కుమార్తె ఉన్నది. ఎవరండి? జగన్న పార్వతి. కొత్తలో పుట్టినది భూలోకి మాత. అది మహారేణుకమ్మ. తోటలో పుట్టిన తెలుగరి మెరుపు రేణుకమ్మ. తప్పని సినిమా వెనకాల సాయంత్రం గుడి దగ్గర పైన అదే చివరిది పెద్దది. అయితే మరి ఒకవేళ ఇస్తానంటాడా? ఇస్తావో ఏదో పేటగా తెలిసేది. పేటనే కదా తెలిసేది. అవునవును. చూసేసప్పుడు నాకు తలవంతులుగా ఉంటది. జన్మన్న పేరేవాడు కదా బాగా. నువ్వు వెళ్ళరా మగవాడు వేరా అమ్మా. లేదు నువ్వు వెళ్ళరా కాదు శివలేదా నువ్వు వేరా. నువ్వు వెళ్ళరా బాగా. లేదు ఆ నీళ్ళ పోతే పుట్టింటికి బాగా ఉంటది. అప్పుడు బయలుదేరినా అంట. అట్లా ఎట్లా? రామ రామే రఘురామ రామే ఎవడో రానివాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? మా చెల్లెళ్ళు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఏ కారణం చేత వస్తున్నాడు? జగగా అడగచ్చు. మీరు ఎదురుగా వెళ్ళి బంగారు పరిశ్రమ కొడగట్టుకొని కొత్త వస్త్రం బయట తీసి కాళ్ళు గడిగి నా దగ్గరకు తీసుకురండి. అడవని అట్లా అలాగని అప్పుడు దగ్గర బట్టలు అది నాగను కలుపుతుంది. అయితే అయ్యా బావగారు ఆవిడ గారు చూసి ఉంటాడయ్యా. ఇప్పుడు ఆడలిపోతే ఎక్కడ ఆడబోకు. పళ్ళు లేవులే గొర్రెకు పళ్ళు వేసి ఇప్పుడు ఆడలిపోతే ఎక్కడ ఆడబోకు. మీ గౌతుల వారికి ఇచ్చేది లేదు. మీ గౌతుల వారికి ఇచ్చేదానికన్నా నడివీధిలో స్తంభం బాతి స్తంభానికి కట్టి గబ్బలే అదే బెల్లం వలె సేవలు కన్నా పుణ్యమున్నాడు కానీ మీ గౌతుల వారికి ఇచ్చేది లేదు. అంత భావం మేము ఏం చేసామో ఏదైనా చేస్తాను. ఏం చేసాం? మీ గౌతుల వారికి ఇచ్చేదానికన్నా పాడుగడ్డ పాడేది బావిలో పడేస్తే పుణ్యమున్నాడు కానీ మీ గౌతుల వారికి ఇచ్చేది లేదయ్యా. అదేంటిదో అంటావు. చేసిన పాపాలు
గడ్డం ఇంకా పెళ్ళి గడ్డం చేసి మగ సాగుకోవచ్చండి. గడ్డం పెట్లో పెట్టొచ్చిందా గడ్డం భార్యను వేషం పూరాగుల పుస్తకము 6 గోగుల జగము చేతిలో ఉన్న కుష్ఠవాడు బ్రాహ్మణికి ఇస్తా గాని ఈ గౌతుల వారికి ఇచ్చేది లేదయ్యా. ఎక్కువగా మాట్లాడితే నడమేలో కర్రేసి గెట్టేస్తా. ఎల్లవయ్య వెళ్ళి ఎల్లవయ్యను బావయ్యా బావయ్యా ఓ దండగిరి రాజా ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎందుకనే ఉందయ్యా భాగమవుతుందా? ఎందుకు అట్లా మాట్లాడతావు? ఎందుకంటే కోపం వచ్చే అప్పుడు దండగిరి రాజు బయలుదేరి చింతమటముకు వచ్చాడు. అప్పుడు అయితే అది బాగా మరి కూడా బయలుదేరి ఒకటే తొందర కానీ నిద్రలో కూడా ఇవ్వాలి. నిద్రలో పిల్లగాడు లేవలేకపోతున్నాం మళ్ళీ బెంగళూరు అంట. నుంచి చేపచ్చుకొచ్చిన అంతలా ఇది మద్రాసు బంగారం అది చాలా గొడ్లు కాదు. మరి అల్లుడు గారు ప్రేమతో అల్లుడు గారికి చేపించారు. నాను ఇంకా గొట్టలు ఆయా బాగానే పిల్లలు కూడా పోరు మళ్ళేసుకో బంగారం సేనితో వేసుకోవట్లే అల్లుడు కొంచెం అయిపోయింది. ఎందుకు ఎందుకురా బైక్ కాకపోతే అయ్యా డబ్బులు కళాకారులు కావాలయ్యా. అయ్యా పెళ్లి కూడా
పర్లా యాక్టివ్గా ఉండకు కర్రుడు గట్టుకున్నారా నాకు రేపు తీసుకో అది తీసుకోండి అమ్మా ఆగండి చెప్పలేదు కదా తల్లి ఎందుకు చేస్తున్నారు అందరు చూపి ఈ మైకి ఆనందం చెప్పి అందరికీ చెప్పు భజంత్రులు పెళ్లి మేళం గట్టి మేళం తలంబ్రాలు ఏంటమ్మా ఇప్పుడు వేయాలి ఎందుకు అడిగినారుతావు పెళ్లి షార్ వచ్చింది ఏంటి ఇప్పుడు దాకా సప్పు సప్పుకున్నాగా చాలు వెనక నేను బయట అబ్బాయి మరి అబ్బాయి నవ్వు ఇప్పుడు రాలేదుగా నువ్వు అవాసం చెప్పావు కదా బాగా కొట్టావు కదా విషయాలు ఇవో ఉంగరం పదింపులనే అంటే కాదు మరి విష్ణుమలగర వారి పెళ్లి సంబరానికి మటన్ బిర్యానీ ఏం చేయించినావు వామ్మో నువ్వు పచ్చి పేనాసుడు అనుకుంటా తండ్రని ఏం చెప్పలేదంట మధ్యాహ్నం తిన్నావా రాజేష్ పద్నాలు పిల్లకాడు అంటావేనా సాయంత్రం పిల్లలు మధ్యాహ్నం పెట్టారుగా భోజనాలు ఇదిగో మరి ఉంగరం నువ్వు తెస్తావా అమ్మాయి తీసిద్దు కోఆపరేషన్ అబ్బో సౌండ్ నాయు పడతాడు పిల్ల కొడుకు హుషారు వచ్చింది గెత్త గెత్త కట్టుకున్నా కాదు రోజు అమ్మగారు పుట్టా ఏం చేస్తాడు అనుకుంటా అబ్బాయి ఇద్దరు చేతులు ఏంటో
చెప్పేది. అబ్బాయి మొత్తం కలంతో రెండో చేయగొడుతున్నాడు అబ్బాయి. ఇదిగో ఒకసారి నువ్వు తీసిన ఒకసారి అమ్మాయి తీసింది. ఈసారి ఏమన్నా ఈసారి అమ్మవారే గెలవాలి. ట్రై చేద్దాం. ఏం ట్రై చేస్తాను అమ్మవారి కొరకు నువ్వు ఎక్కువ. పిల్ల చెప్పింది వదిలేయని ఇవన్నీ చెప్పినా మసిగిల్ల మంకడ ఆసు సదంపులు రాలు. పిల్ల తల్లిదండ్రులు అయ్యా కమిటీ వారు గడపలేలు తిరుగుతున్నట్లు దాంట్లో ఇసుక ఎత్తుకంటారు చేయను. మరి పట్నం ఎక్కిన ప్రథమ అల్లుడి గారికి మహారాష్ట్ర నుంచి తెప్పించాడు. ఏం పేరు నీ పేరు? నల్లి కృష్ణ గారు. మరి ఆ సైన్ దాటానికి ఇక్కడి నుంచి ఫ్లైట్ పెట్టుకొని మహారాష్ట్ర వెళ్ళి రాలు చదింపు చదివించాడు. రాలు తల్లిదండ్రులు అబ్బు చూపి ఫ్లైట్ లో ప్రత్యేక ఫ్లైట్ లో తెప్పించాము బావగారికి. తెప్పించాం. బ్లాక్ వేయమండి. బ్లాక్ వేయమండి. అది సభ అంటే అల్లుడు పెడితే తేలిపోయింది. మైలాపాత్ర ఈ సైను సేపు ఉంచుకో అమ్మా. మరి ఉంటే రావాలి. చేసుకోవచ్చు దాన పెట్టు రాకేశ్. అబ్బో సులభం కూడా అది చదింపులు చదివి ఎవరు వాళ్ళకి అలవాట్లో రాబా. ఎందుకు అమ్మ ఆడపిల్లలు అవసరం పట్టుకుంటారా? అమ్మా అబ్బాయి ఇష్టమైన ఆడపడుచులు రావాలమ్మా. వాళ్ళకి అంత అవసరాలుగా రాండి. ఆడపిల్లలుగా రాలమ్మా. ఇష్టమైన ఆడపడుచులు లేదు. కోటి గిఫ్ట్నెస్ పెట్టు. బ్రహ్ముడు పుష్పలు గడపడలతో తీసుకుని ఆ గడపడలు కడిగారా? అరుందైతే నచ్చి పెట్టుండేది పెట్టుండేది. ఈ మగాడికి పిల్లలు ఇచ్చాం. బంగారం పిల్లల్ని ఈ మగాడు లక్ష్మణ గారు మెద్దాయిన అల్లుడు గారు మామ పడుతుంది. రైట్ పాట కాదు ఇంటిపై పెట్టేయాలి.
చెప్పండి బాబా ఆ రోజుల్లో బతుమక్కాయి అమ్మాయి అబ్బాయికి ఫ్లయింగ్ కిస్ అయితే మౌత్ కిస్ ఇస్తావా? ఫ్లయింగ్ మౌత్ కిస్ అయితే ఇది ఫోటో కాదు వీడియో. బాగా ఊటీకి తీసుకెళ్తావేంది? టికెట్లు రేపే బుకింగ్. పెళ్లి భోజనాలు కానివ్వండి. అప్పటి నుంచి పుడుకాడి రాదు. ఎవరు చెప్పాను ఇది కూడా నాలుగు అయ్యా మరి